హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న మనకు అంటే 22కి ఒక నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ నుండి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ. సో ఎఫ్ఎస్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు 22కి అయితే రిలీజ్ చేశారండి. సో మరి ఇందులో మళ్ళీ మనకు వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 100 వేకెన్సీతో మనకు ఈ నోటిఫికేషన్ అయితే 22న అయితే విడుదల చేస్తారు. మరి ఏంటి, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అండ్ మనకి దీంట్లో క్యాస్ట్ వైజ్గా ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్స్ పార్ట్ 1లో ఎన్ని, పార్ట్ బిలో ఎన్ని మార్క్స్ ఉంటాయి. సో కంప్లీట్గా డీటెయిల్గా అండ్ దీంతో పాటు మెయిన్స్కి ఎలా చదవాలి అంటే మనకు సిలబస్ అనేది ఎలా ఉంటుందని దాని గురించి ఒక చిన్న వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సో డిగ్రీ ఉంటే సరిపోదండి, బట్ ఈ సబ్జెక్ట్స్ కూడా ఖచ్చితంగా మనము ఆ కోర్స్ మాత్రమే చదివి ఉండాలి. సో మనము BA వాళ్ళు ఎకనామిక్స్, హిస్టరీ ఇలా చేసి ఉన్నాం కదా, సో వాళ్ళకి మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే కాదండి. సో మనం మరి ఏంటి దాని గురించి అయితే ఈ వీడియో అయితే సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి మన ఛానల్ అండ్ ప్లస్ ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. సో లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరే వీడియో అయితే చూడండి. ఇక్కడ యాక్చువల్గా మనకు ఏపీపీఎస్ నుండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది నిన్న అంటే 22న అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇందులో చూసుకుంటే వేకెన్సీ వచ్చేసి 100 వేకెన్సీతో మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మరి మనకు 22న అయితే అఫీషియల్గా మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయితే మనం చూడొచ్చండి. జూలై 28న అంటే జూలై 28 నుండి ఆగస్టు 17 వరకు, ఇంపార్టెంట్ ఇది, జూలై 28 నుండి ఆగస్టు 17 వరకు అప్లై చేసుకోవాల్సిన డేట్ ఇది. ఆగస్టు మిడ్నైట్ మనకు 11:59కి అక్కడికి క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్ అనేది. సో జూలై 28 నుండి ఆగస్టు 17 వరకు అయితే మనం అప్లై చేసుకోవాలి. మరి డిగ్రీ అర్హత అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇంతకుముందు మనము FPOకి అలాగే ABO దానికి అయితే జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు డిగ్రీ అర్హత అనేది ఉండాలి. మినిమం మన ఏజ్ వచ్చేసి 18 నుండి 30 వరకు అయితే ఉండాలండి. 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉండాలి. మరి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎగ్జామ్ మనకు ప్రిలిమ్స్ అనేది ఉంటుందండి. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. శారీరకంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇది. ఫస్ట్ మనకు టెట్ లాగా అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఉంటాయి అండ్ దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మరి ఈ ప్రిలిమ్స్ అనేది అలాగే ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ యూజువల్ అండి. మనము FPO ABO దానికైతే ఎలా ఉంటుందో సిలబస్ ఏంటనే దాని గురించి చూసుకుంటే సేమ్ సిలబస్ ఉంటుంది, బట్ లిటిల్ బిట్ అనేది డిఫరెంట్ ఉంది, చూద్దాం అది కూడా. మరి ఈ పోస్ట్ అనేవి మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 100 పోస్ట్ అయితే ఉన్నాయి కదా, అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్ట్. గతంలో మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో ఒక 30 వరకు మిగిలి ఉన్నాయండి. సో ఆ 30 పోస్టులు అండ్ ప్రెసెంట్ మనకు ఫ్రెష్గా ఉండే పోస్టులు కలిపి 70 ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 100 పోస్టులతో మనకి నోటిఫికేషన్ ఉంది. మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే FPO ABO ఎగ్జామ్తో పాటే ఈ టెస్ట్ కూడా అయితే మనకు కండక్ట్ చేస్తారు. ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 7వ తారీఖు అయితే ఎగ్జామ్ అయితే ష్యూర్గా ఉంటుంది. సో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో వచ్చింది. ఎప్పుడు ఉంటుంది మనకి ఎగ్జామ్ అంటే సెప్టెంబర్ 7కి. మరి ఎలిజిబిలిటీ ఏంటి, ఇప్పుడే మనం విద్యా అర్హతల గురించి మాట్లాడుకుంటే మనము BA అండ్ మన డిగ్రీ అర్హతతో ఏదైనా సరే మనము ఎనీథింగ్ యూనివర్సిటీ నుండి కంపల్సరీగా ఒక BA అనేది ఉండాలి, అంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలండి. సో మరి అది ఏంటి, జువాలజీ అండ్ హార్టికల్చర్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలా బాటనీ వీటికి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ మనం ఇక్కడ BA అంటే డిగ్రీ అన్నాం కదా అనేసి BCom కంప్యూటర్స్ ఇలాంటివన్నీ కాదండి. బ్యాచిలర్ డిగ్రీస్లో ఈ కోర్సెస్ అన్నీ మనం చదివి ఉండాలి. ఎందుకంటే మన ఫారెస్ట్ది కాబట్టి ఇక్కడ జువాలజీ అండ్ హార్టికల్చర్లు, అగ్రికల్చరు, ఫారెస్ట్రీ, బాటనీ వీటికి సంబంధించిన ఎనీథింగ్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ మరి దీనికి మినిమం హైట్ ఎలా ఉండాలంటే ఇంకా ప్రతిదీ కూడా మీరు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు డీటెయిల్గా అన్నీ కూడా ఇచ్చింటారండి. హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉంది, పే స్కేల్ ఎలా ఉంటుంది, దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లింకులు అనేది ఉంటుంది చూడండి. SC ST వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మామూలుగా మనకు మెయిల్స్ చూసుకుంటే సేమ్ మనకు ఇంతకుముందు 163 ఇచ్చారు కదా అండి FBO ABO దానికి మెయిల్స్కి.
ఇంకా లేదు ఉమెన్స్కి వచ్చేసి 150 ఉండాలన్నారు. బట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే మెయిల్స్ కన్నా చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి 152.5 ఉండాలండి. అండ్ గర్ల్స్కి అంటే మన ఉమెన్స్కి కన్నా చూసుకుంటే 145 ఈ హైట్ ఉంటే సరిపోతుంది. మరి ఫీజు ఎంత అంటే మనకు సేమ్ దానిలాగానే అండి, 330 రూపీస్ అయితే పే చేయాలి. అంటే 250 మనకు ఈ ఫీజు ఉంటే 80 రూపీస్ ఎగ్జామ్ ఫీ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఓన్లీ మనకి 80 రూపీస్ అనేది స్కిప్ చేసి ఓన్లీ 250 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ రేషన్ కార్డ్స్, సో వీళ్ళందరికీ కూడా ఎక్స్ ఆర్మీస్ ఇలాంటి పర్సన్స్ అందరికీ కూడా 250 అమౌంట్ అయితే పే చేయాలండి. మరి దీనికి ప్రశ్నల సరళి అనేది ఎలా ఉంటుందంటే క్వశ్చన్స్ యాజ్ యూజువల్గా మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 150 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ పార్ట్ ఏ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనుకుంటే పార్ట్ ఏలో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఖచ్చితంగా మనకు ఈ పార్ట్ ఏలో చదవాలండి. సో దీనికి సంబంధించిన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి. సో రేపు కూడా తెలుగులో మీకు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే తెలుగులో అందించడానికి అయితే ట్రై చేస్తాను సిలబస్ డీటెయిల్గా. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన 75 మార్క్స్తో పార్ట్ ఏ అనేది ఉంటుంది. మరి పార్ట్ బి వచ్చేసి ఇది ఓన్లీ మనకు జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించింది. సేమ్ ఎఫ్పిఓ ఏబిఓకి చదివిన సిలబస్ ఇక్కడ కూడా ఉంటుంది. కానీ పార్ట్ బికి వచ్చేసరికి ఇక్కడ జనరల్ ఫారెస్ట్రీ అనే దానికి చదవాలండి. సో దీనికి కూడా 75 మార్క్స్. ఓవరాల్గా చూసుకుంటే 150 మార్క్స్తో 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడితో మనకు నోటిఫికేషను ప్లస్ డీటెయిల్గా మనము ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, సిలబస్ అనేది ఎలా ఉంటుంది, ప్లస్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దాని గురించి అయితే చూసాము. ఇది ఓన్లీ మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన ప్యాటర్న్ అండి. బట్ మెయిన్స్కి సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే అది కూడా ఒక చిన్న వీడియో చూడండి. ఇక్కడ మెయిన్స్ ఏపీపీఎస్సీ ఎఫ్ఎస్ఓ దానికి ఇది మాత్రం పక్కా 450 మార్క్స్తో పెద్ద ఎగ్జామ్ అండి. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇందులో చూడండి పార్ట్ మనకు 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. అండ్ ఇది అడిషనల్గా చూసుకుంటే మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, సో ఇది ఎంత మనకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపి 100 మార్కులకి. పార్ట్ 1లో చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ దానికి 150 మార్క్స్. పేపర్ 2 చూసుకుంటే మ్యాథ్స్, సపరేట్గా మ్యాథ్స్ ఉంటుంది 150 మార్క్స్. పేపర్ 3 చూసుకుంటే జనరల్ ఫారెస్ట్రీ, దీనికి ఓవరాల్గా చూసుకుంటే 455 క్వశ్చన్స్ 450 మార్క్స్తో మనకు మెయిన్స్కి అయితే చదవాలండి. సో ఇది మనకు మెయిన్స్కి సంబంధించిన చిన్న క్లిప్ అండి. కానీ దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా సిలబస్ అనేది రేపు వచ్చే వీడియోలు అయితే షూర్గా మీకు తెలుగులో అందిస్తానండి. సో వాచ్ చేస్తుండండి వీడియోస్ని మాత్రము. సో అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా అక్కడ ఉండే సిలబస్ ఏంటనేది కూడా ఒకసారి చదవండి. ఎగ్జామ్ అనేది తొందరలో ఉంది. సో మ్యాక్సిమం మనకు సెప్టెంబర్ 7కి ఇచ్చారు. సెప్టెంబర్ 7 కంటే ఎంత చదవాలో చూడండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అంటేనే మనం డిఎస్సి దానికంటే ఎక్కువ కష్టమైనది. సో టైం వేస్ట్ చేయకోకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదవండి. ఆల్రెడీ కొంతమంది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో వాళ్ళకి కొంచెం ఈజీ ఉన్నా కూడా అదర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో వాటితో కొంచెం రిస్క్ ఉంటుంది. సో ఇదే అండి వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో తెలుగులో మీకు సిలబస్ అయితే ప్రొవైడ్ చేస్తాను.